కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలో 5 నెలల క్రితం సంచలనం సృష్టించిన దళిత యువకులు సతీష్ ఓబులేష్ అనుమానాస్పద మృతి కేసు కీలక మలుపు తిరిగింది. ఈ ఘటనపై ఎట్టకేలకు రాష్ట్ర ఎస్సీ కమిషన్ రంగంలోకి దిగింది. గత ఫిబ్రవరి నెలలో ముడుమాల, గుండాపురం గ్రామాలకు చెందిన 2 యువకులు తెలుగు గంగ కాలువలో పడి అనుమానాస్పద స్థితిలో మరణించారు. అయితే ఈ ఘటన జరిగిన 5 నెలల తరువాత రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ శుక్రవారం ఘటనా స్థలాన్ని స్వయంగా పరిశీలించారు. కమిషన్ సభ్యులు దాసు, శ్రీపతి బాబు, మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్తో కలిసి వచ్చిన చైర్మన్ ముందుగా మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆ తరువాత బాధితుల కుటుంబ సభ్యులను పరామర్శించి అసలు ఏం జరిగిందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి నడిచిన పవిత్రమైన గడ్డపై ఇలాంటి దురదృష్టకర సంఘటన జరగడంపై చైర్మన్ జవహర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్లే ఇక్కడికి రావడానికి ఆలస్యం అయిందని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ కేసును ఎస్సీ కమిషన్ అత్యంత సీరియస్గా తీసుకుందని వెల్లడించారు. ఈ కేసులో దాగి ఉన్న అసలు వాస్తవాలను బయటకు తీసేందుకు ఒక ఐపీఎస్ అధికారి ఆధ్వర్యంలో త్వరితగతిన విచారణ జరిపిస్తామని, నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తామని బాధిత కుటుంబాలకు ఆయన కొండంత భరోసాను కల్పించారు. నిందితులు ఎంతటి వారైనా సరే విడిచిపెట్టే ప్రసక్తే లేదని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు ఎస్సీ కమిషన్ అండగా ఉంటుందని చైర్మన్ స్పష్టం చేశారు. ఈ పర్యటనలో బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్, మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్, స్థానిక రెవెన్యూ అధికారులు, ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల నేతలతో పాటు స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇలాంటి దురదృష్టకర సంఘటన జరిగిన తర్వాత రావడం అనేది బాధగా ఉన్నప్పటికీ వాస్తవాలు ఏంటో తెలుసుకోవడం కోసం ఈరోజు కమిషన్ మెంబర్స్తో కలిసి, అదేవిధంగా కమిషన్ మెంబర్ అయినటువంటి దాస్ గారు, శ్రీపతి బాబు గారు, అదేవిధంగా మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ గారు అందరం కూడా ఇక్కడ రావటం, దాంతోపాటు ఉద్యమ నేతలు కూడా అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వాస్తవాలన్నీ పరిశీలించడం, దాంతోపాటుగా అధికారులకు ఆదేశాలు ఇవ్వటం. అంతేకాకుండా ఉదయం వచ్చేటప్పుడు నేను ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఇన్వెస్టిగేషన్ అధికారిగా వేసి త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ చేయడం, నిందితులు శిక్షించడం అనే దాని మీద వెళ్తా ఉన్నాం. ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా 194 కడతాం, కానీ ఏదైతే అనుమానాస్పదం కాకుండా వాళ్ళే డిక్లేర్ చేయడం అనేది దురదృష్టం. ఎందుకంటే పోలీసులు అలా చేయకూడదు. ఆ పోలీసుల మీద కూడా చర్యలు తీసుకోమని కమిషన్ పరంగా సిఫారసు చేస్తాం. దాంతోపాటు ఈ 2 కుటుంబాలు కూడా ఏదైతే దుఃఖసాగరంలో ఉన్నటువంటి సందర్భంలో ఆ కుటుంబాలకి ఏదైతే అవసరతలు ఉన్నాయో వాటిని కూడా తెచ్చుకొని ఎంఆర్ఓ గారిని కూడా ఆదేశించడం జరిగింది. కలెక్టర్ గారితో మాట్లాడి వాళ్ళకి బత్యం ఇవ్వటం, తర్వాత ఏదైతే విధి విధానాలు ఉన్నాయో, లేదంటే ఏదైతే ఎంక్వైరీ రిపోర్ట్ ఉందో బేస్డ్ అందరూ చేయమని చెబుతాం తప్ప ఈరోజు వాళ్ళని అలా వదిలేయడం కూడా కరెక్ట్ కాదనేది కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఆ కుటుంబాలను ఆదుకోవడం. అదేవిధంగా ఏదైతే ఇందాక సతీష్ దగ్గరికి వెళ్ళినప్పుడు హౌసింగ్ లో ఇది కూడా ముందు ఇమీడియట్ గా అది కూడా శాంక్షన్ చేయించమని చెప్పారు. ఇక్కడ కూడా చూసాం, వీళ్ళు కువైట్ లో, వాళ్ళ మదర్ కువైట్ లో ఉంది, ఆడపిల్లలు ఉన్నారు. వీళ్ళ అవసరతలు ఏమన్నా అవి కూడా తెచ్చమని ఖచ్చితంగా అధికారులను ఆదేశించడం జరుగుతుంది. దాంతోపాటుగా ఈ ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు జరగడం అనేది దురదృష్టకరం. ఎందుకంటే బ్రహ్మంగారు ఆ రోజుల్లోనే కులాలకి, మతాలకి అన్నిటికీ అతీతంగా ఆయన పనిచేయటం, కానీ అక్కడ జ్ఞానం కలిగినటువంటి ఒక వ్యక్తి పుట్టిన ప్రాంతంలో ఇలాంటి వివక్షతపూరితమైనటువంటి దాడులు కానీ ఏం జరగడం కూడా దురదృష్టంగానే భావిస్తూ ఈ సంఘటనలన్నింటినీ కూడా కమిషన్ సీరియస్ గానే తీసుకుంటుంది. కమిషన్ రావడానికి ప్రధాన ఆలస్యం ఏంటంటే ఇక్కడ వచ్చే సందర్భంలో 2-3 సార్లు వాయిదా పడింది అనేక అవాంతరాల వల్ల. ఈ రోజు రావటం, ఆ 2 కుటుంబాలను కూడా చూసాం. తప్పకుండా వారికి న్యాయం జరిగే విధంగా కూడా కృషి చేయడం జరిగింది.